కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సందర్శించారు. ఐకేపీ కేంద్రాల్లో కొత్త సంచులు మాయమై చినిగిన బస్తాలు ఇస్తున్నారని, వారం రోజుల్లో ధాన్యం కొనకపోతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే హరీష్ బాబు తీరును ఆయన తప్పుబట్టారు. ఒడ్లు అమ్మడానికి వస్తే ఇప్పటికి నెల 15 రోజుల నుంచి కళ్ళల్లోనే ఉంచి రాత్రి పగలు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇది. చివరి గింజ వరకు కొంటామని మాట చెప్పడమే కానీ ఎక్కడ కూడా రైతులకి సౌకర్యం చేసిన దాఖలాలు లేవు. ఇవాళ ఈ సిర్పూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కడైతే ఒడ్ల కళ్ళాలు ఉన్నాయో ఆ కళ్ళాలన్నిటి మీద కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన గన్నీ బ్యాగులు సరఫరా లేదు. గన్నీ బ్యాగులు సరఫరా చేస్తే కూడా మరి వాళ్ళు చూస్తే కలెక్టర్ గారు ఈ గన్నీ బ్యాగుల పరిస్థితి చూడండి ఒకసారి. మీరు ఈ గన్నీ బ్యాగులు సరఫరా చేస్తారా? మీరు ఇది పెద్ద కుంభకోణం. గన్నీ బ్యాగుల సరఫరా కూడా కొత్త బ్యాగులని రైస్ మిల్లులకు అమ్ముకొని రైస్ మిల్లులో ఇస్తున్నటువంటి పాత బ్యాగులను తీసుకొచ్చి ఇలా ఈ రైతుల దగ్గర పెట్టి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇదే కాకుండా రైతుల్ని పడిగాపులు పడేలాగా ఓ పక్కన మక్కలు కానీ ఒక పక్కన ఒడ్లు కానీ కొనకుండా రైతులు 30వ తారీఖు నాడు ఆఖరి అని చెప్పి మక్కలు కొనడం 31వ తేదీ ఆఖరి అని చెప్పి అటు రైతులను బెంబేలు ఎత్తిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఒడ్లు కొనకుండా ఇక్కడ బెంబేలు ఎత్తిస్తూ ఉన్నారు. ఒక్క వర్షం పడితే రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు ఈ కాంగ్రెస్ పెద్దలకి ఏమాత్రమైన సిగ్గుశరం ఉంటే ఈ రైతులకు సేవ చేయండి. మీరు మాయ మాటలు చెప్తాం, జూటా మాటలు చెప్తాం, ఆఖరి గింజ వరకు కొంటామని ప్రకటనలు ఇవ్వడం తప్పితే మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. ఇలా ఈ నియోజకవర్గంలో చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే పోయి వికారాబాద్లో ప్రచారం చేస్తూ ఉన్నాడు ఓట్లు కొనాలని చెప్పి. నీ నియోజకవర్గంలో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ దిక్కులేదు కానీ ఎక్కడికో వికారాబాద్కి పోయి ఏదో అక్కడ పెద్ద లీడర్లాగా పెద్ద బిల్డప్లు ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ సర్పంచ్కి 50 లక్షలు ఇస్తాం, సర్పంచులకి 100 ఇందిరమ్మలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేరండి అని చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి సర్పంచులను ఆకర్షించుకోవడం తప్పితే మీరు చేసేది ఏమీ లేదు. ఆ సర్పంచులను ఏదైతే మీరు 50 లక్షలు ఇస్తాం అది ఇస్తామని ప్రలోభాలు పెడతా ఉన్నారో అంత శ్రద్ధ ఈ ఒడ్లు లేపడానికి పెట్టండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు సర్పంచులు తీసి పార్టీలు మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని మానుకొని ఒడ్లు లేపే ప్రయత్నం చేయండి. ఒడ్లు వారం రోజుల లోపల ఒడ్లు కనుక లేకపోతే మీ భర్తం రైతులు పడతారు. ఖచ్చితంగా ప్రతి మండల ఆఫీస్ కాడ మేము ఘెరావులు చేస్తాం, ధర్నాలు చేస్తామని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు చేస్తున్న ఈ ఒడ్ల కుంభకోణం, మీరు 1100 రూపాయలకి 1200 రూపాయలకి రైస్ మిల్లులు ఒడ్లు కొనుక్కొని ఆ ఒడ్లనే తిరిగి 2200 రూపాయల చొప్పున గవర్నమెంట్కి అమ్ముతూ ఉన్నారు. ఈ కుంభకోణం ఎంత పెద్దదో కూడా విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో ఇదే దత్తమ్మ ఇదే చేతగాని హరీష్ బాబు ఏం మాటలు చెప్పినావు నువ్వు? క్వింటాల్ ఒడ్లు కొంటే 11 కిలోలు 12 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు రైస్ మిల్లర్లతో కుమ్ముక్కయ్యి కోనప్ప ఈ ఒడ్లో బియ్యాన్ని తీసుకుపోయి అన్నదాన సత్రంలో పెట్టుకుంటున్నాడు ఈ మాటలు చెప్పినావు. మరి ఇప్పుడేం చేస్తా ఉన్నావు నువ్వు? మరి ఇవాళ 12 కిలోలు 15 కిలోలు తరుగు కింద కోస్తూ ఉన్నారు. మరి ఈ ఒడ్లు ఈ బియ్యం మరి నువ్వేంటి తీసుకెళ్తున్నావో ఇలా ప్రజలకు జవాబు చెప్పు. ముక్కు నేలకు రాయి తప్పైందని ఆనాడు నోటుకొచ్చినట్టు మాట్లాడి పోయి గుళ్ళ లోపల ప్రమాణాలు చేసినావు. మరి ఇలా 12 కిలోలు 15 కిలోలు వస్తూ ఉంటే గడ్డి పీకుతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గులేని మాటలు మాట్లాడి ఆ ఊరికి రోడ్డు అయిపోతే నేను అటు పుట్టలేదు, ఈ ఊరికి రోడ్డు అయిపోతే ఇటు పుట్టలేదు, పట్టాలు అయిపోతే ఇటు పుట్టలేదు అని చెప్పి మాటలు చెప్పినావు. ఎటు చేసినావు, ఏం చేసినావు? సిర్పూర్ ప్రజలు ఇలా నీ పరిపాలనకి నిదర్శనం ఈ సంచుల సరఫరా, ఈ ఒడ్లు లేపకపోవడం అని చెప్పి తెలియజేస్తూ వారం రోజుల్లో కనుక ఒడ్లు లేపకపోతే రైతుల పక్షాన రైతులు నేను కాదు రైతులు అన్ని ఆఫీసులు ముట్టడిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.